మంచి ఫోకస్ చేసేదండి అనిపిస్తుంది. లేచి రమ్మని చెప్తా, లేట్ వస్తారు జల్దీ పో అని అంటారు. ఎందుకు ఇంత లేట్ వస్తారో అర్థం కాదు. యాక్చువల్గా వచ్చింది నేను అది విజయ్ మళ్ళీ వీడియో తీసుకుంటే ఆయనే లేట్ వస్తారు అంట. లేట్ అయితే జల్దీ పోని చేసే ప్రాబుల్లో నేను అదే చెప్పాను. I don't ever slow up, no I don't take shit. ఇప్పుడే హరిహర వీరమల సినిమాకి వెళ్ళొచ్చాం అనమాట. సో సినిమా ఎట్లుందంటే మా ఎక్స్పెక్టేషన్ దానికంటే ఒక్కొక్క బీజిఎం చెప్తున్నా హీరో అని అయితే డ్యూటీ ఎక్కిండు, డ్యూటీ ఎక్కి అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అనమాట. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక స్టోరీ ఎట్లా వెళ్తుంది అంటే మనకు బోర్ అని ఉండదు అనమాట. హీరో ఎట్లుంటది అంటే హైప్ ఎక్కించు అన్నట్టు ఉంటది. ఇంకా సినిమా హీరోని అందరు మోసం చేసిరు అని చూపిస్తారు ఇంటర్వెల్ దాకా, కానీ హీరో అందరిని మోసం చేసి అనేది ఒక వన్ ఆఫ్ ది హైలైట్. బాబీ డియోల్ రోల్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు అనమాట. హీరోయిన్ కూడా అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం విజువల్స్ లో ఇంకొంచెం మంచి ఫోకస్ చేసేదండి అనిపిస్తుంది. కొన్ని సీన్లు అవి ఎడిట్ అమ్మంటారు విజువల్స్ అని చెప్పి ఆ గ్రీన్ స్కిల్ అని చెప్పి మనకి తెలిసిపోతుంది. సో అవి కొంచెం ఫోకస్ చేయాల్సిందే. కొంచెం చేస్తే అదే అయిపోతుంది కానీ మొత్తం పవన్ కళ్యాణ్ మానియా అంతే. ఇక పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. ఇంకా వారి ఇన్ని రోజులు పెట్టిన వెయిటింగ్ అంతా వర్త్ అని చెప్పొచ్చు. సో అందరు విజిట్ చేయండి సినిమాని. ఈ సినిమాని మిస్ అయ్యారంటే ఇంకా ఫ్యాన్స్ అని కాదు అర్థం. మీరు ఒక్క ప్రీమియం ఫ్యాన్స్ షోకే ఎంత నిండిపోయింది అసలు. బయట రచ్చ ఉండే కేక్ కటింగ్ లో అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు వేరే లెవెల్, వేరే పాలాభిషేకాలు చేసిరు అసలు వర్త అంతా. ఇప్పుడు ఆ పాలాభిషేకాలు తప్పే లేదు. అన్న యాక్టింగ్ ఫైట్ పవన్ కళ్యాణ్ ఇన్ని ఆయన కెరియర్ లో మొత్తంలో ఈ సినిమాకి ఎందుకు ప్రమోషన్ చేసిరో అదే. ఎందుకంటే ఆయన ఏ సినిమాకి అంత తిరగలేదు. ఈ సినిమా కోసం తిరగంటే సినిమాలో కంటెంట్ అట్లుంది. అలాగే మన సనాతన ధర్మము ఎంత గొప్పదో అదే చాలా మంచిగా ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, కంపల్సరీ మన ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన సినిమా అనమాట. ఒకప్పుడు మన మొఘల్స్ మనల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిరు, మన వాళ్ళని ఎలా చేశారు అని చెప్పి అది కూడా ఇవన్నీ చూపిస్తూనే హీరో ఎలివేషన్ ఇచ్చారు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ సినిమా కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా. నేను చిన్న కామియో రోల్ మన అనుదీప్ కేవి ఎక్కడో గెస్ చేసి చెప్పిన వాళ్ళకి కామెంట్ చేయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కామియోని. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా పవర్ఫుల్. పవన్ కళ్యాణ్ తోటి ఉంటుంది సీన్, మళ్ళీ మామూలు సీన్ కాదు అది. అది ఎక్కడ కనిపిస్తే అక్కడ కామెంట్ చేయండి. చూసి వచ్చిన సినిమా కూడా అందరూ అదే వెయిట్ చేస్తారేమో ఏడుంటది. సో థ్యాంక్ యూ గైస్. కంపల్సరీ చూడండి సినిమా. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇట్లానే మంచి మంచి సినిమాలకు వెళ్ళి మీకు మంచి రివ్యూస్ ఇస్తాము. సో మనకు ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికి నెగిటివ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి పాజిటివ్ కాదు. సినిమా ఎట్లో దాన్ని బట్టే ఇస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ అస్. ఓకే.